నేటి ప్రత్యేకతకు స్వాగతం. నేటి ప్రత్యేకతలో ఈరోజు మనం ఆనందోత్సవం అందరం కలిసి ఈ ఆనందోత్సవం గురించి తెలుసుకుందాము. మార్చి 20వ తారీఖు ఆనందోత్సవ దినోత్సవం. ఆనందం అనేది ప్రతి మనిషికి అవసరమైన అతి ముఖ్యమైన భావోద్వేగం. ఇది జీవితాన్ని ఉల్లాసభరితం చేస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి 20న ఆనంద దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని పంచుకునేందుకు, ఇతరులను ప్రేరేపించేందుకు, తమ జీవితాల్లో ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక సందేశాన్ని అందిస్తుంది. అసలు ఆనందం అంటే ఏమిటి తెలుసుకుందామా? ఆనందం అనేది మనసులో కలిగే సంతోషకరమైన అనుభూతి. ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. కొందరికి ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తే, మరికొందరికి పుస్తకాలు చదవటం ఆనందంగా ఉంటుంది, మరికొంతమందికి సంగీతం వినటం చాలా ఇష్టంగా ఆనందాన్ని ఇస్తుంది, కొంతమందికి వంట చేయడం అంటే చాలా ఆనందం, ఇంకొంతమందికి కవితలు రాయటం ఇష్టం, ఆనందం కలుగుతుంది. పిల్లలతో సమయం గడపటం కూడా చాలా మందికి చక్కని ఆనందాన్ని ఇస్తుంది. సేవా కార్యక్రమాలు చేయటం కూడా చక్కని ఆనందాన్ని కలిగిస్తుంది. నిజమైన ఆనందం మనలోనే ఉంటుంది. ఆనందాన్ని ఎలా పెంచుకోవాలి తెలుసుకుందామా? తక్కువ అంచనాలు పెట్టుకోవాలి. ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిరాశ వస్తుంది. మనకున్న దానితో సంతృప్తిగా తృప్తిగా ఉండాలి. పాజిటివ్గా ఆలోచించటం నేర్చుకోవాలి. ప్రతికూలతను దూరం చేసుకోవాలి. ధనాత్మకంగా జీవించటం నేర్చుకోవాలి. మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి. వ్యాయామం, ధ్యానం, పఠనం, కొత్త విషయాలు నేర్చుకోవటం వంటి విషయాలు మనకు ప్రశాంతతనిచ్చి ఆనందాన్ని కలుగజేస్తాయి కదా. అభిమాన వ్యక్తులతో సమయం గడపటం నేర్చుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితుల దగ్గర ఆనందాన్ని పంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. సహాయం చేయటం కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఇతరుల కష్టాలను తీరుస్తూ సహాయం చేస్తూ ఉంటే మన మనసుకు అపారమైన ఆనందం కలుగుతుంది. ఈ ఆనంద దినోత్సవం యొక్క ముఖ్యత ఏమిటో తెలుసుకుందామా? ఈ ప్రత్యేక ఆనంద దినోత్సవాన్ని జరుపుకోవటం వల్ల ప్రజలు తమ జీవితాల్లో ఆనందానికి ప్రాధాన్యతనిస్తారు. ఒత్తిడి, పనిభారం, సమస్యలు వీటన్నిటి మధ్య కూడా చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. మరింత సంతోషంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ఇది ఒక మంచి అవగాహన కలిగించే రోజు కదా. ఆనందం అనేది ఒక వ్యక్తిగతమైన భావన మాత్రమే కాదు, సామాజిక సమతుల్యతను పెంచే అద్భుత శక్తి ఇది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందాన్ని అన్వేషించాలి, ఇతరులకు సంతోషాన్ని పంచాలి. ఎందుకంటే మనం నవ్వితే ప్రపంచం నవ్వుతుంది, ప్రపంచం నవ్వితే అంతా ఆనందమయమే కదా, సత్యమే కదా మరి. కాబట్టి ఈ ఆనంద దినోత్సవాన్ని సంతోషంగా, ఉల్లాసంగా జరుపుకుందాము. అందరినీ నవ్విద్దాము, అందరితో పాటు మనము నవ్వుదాము. ఆనంద దినోత్సవంలో ఆనందాన్ని పంచుకుందామా?